Hello children, welcome back to our 7th class mathematics classes. మనం చాప్టర్ 1 ఇంటిజర్స్ చూస్తున్నాం కదా. లాస్ట్ ఎపిసోడ్లో మనము ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటిజర్స్లో పార్ట్ 2 చేసాం. అంటే ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటిజర్స్ 2 వీడియోల కింద చేసుకున్నాం. లాస్ట్ వీడియోలో మనము అసోసియేట్ ప్రాపర్టీ గురించి, ఎడిటివ్ ఐడెంటిటీ గురించి, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ గురించి, అలాగే ఎడిటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ చూసాం మనం. సో ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోగలుగుతారు, రైట్? అవన్నీ బాగా స్టడీ చేయండి. ఈ చాప్టర్ అయిన వెంటనే మీకు దాని మీద ఇంకా ఎడిషనల్ మీకు ఇన్పుట్స్ ఇస్తాను, ఇన్ఫర్మేషన్ ఇస్తాను, పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ అవి, అప్పుడు ఇంకా బాగా మీరు అర్థం చేసుకోగలుగుతారు, రైట్? ఇంకొక లా ఉండిపోయింది. ఏమేమి లాస్ నేర్చుకుంటున్నాం మనం? క్లోజర్ లా, కామ్యుటేటివ్ లా, అసోసియేటివ్ లా, ఐడెంటిటీ ప్రాపర్టీస్, ఇన్వర్సెస్ చూసాం. ఇప్పుడు 6th వన్ ఏంటంటే మనం డిస్ట్రిబ్యూటివ్ లా చూస్తున్నాం అనమాట. దీని పేరేంటి చెప్పండి? డిస్ట్రిబ్యూటివ్ లా. ఏంటి డిస్ట్రిబ్యూటివ్ లా అంటే ఏంటో మనం ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 3, 4, 5 అనే 3 ఇంటిజర్స్ తీసుకున్నాం అనుకోండి. ఓకేనా? ఇంటిజర్స్లో ఉన్నాం కదా. మరి ఇప్పుడు 3 × 4 + 5. ఓకే, 3 × 4 + 5 ఎంతో చూద్దాం. ఎంత అవుతుంది? మామూలుగా 3 × 4 + 5 అంటే 9 కదా. 3 9s are 27. ఓకే, క్లియర్. దీన్నే ఈ 3 × 4 + 5నే ఎలా స్ప్రెడ్ చేస్తున్నారు చూడండి, ఎలా ఎక్స్పాండ్ చేస్తున్నారు. 3 × 4 + 3 × 5 చూసారంటే 3 × 4 అంటే 3 × 4 ప్లస్ ఇది మధ్యలో సింబల్ అండి, మధ్యలో సింబల్ మధ్యలోకి వచ్చింది చూసారా, 3 × 5 అనమాట. అలా అయితే ఎంత వస్తుందో చూద్దాం. దీన్ని ఎక్స్పాండ్ చేశాను కదా. 3 4s 12, 3 5s 15, 12 + 15 27 వచ్చింది. ఇట్లా చేసిన 27 వచ్చింది, ఇలా చేసిన 27 వచ్చింది. ఓకే, అంటే ఈ ఎక్స్ప్రెషను సమానం అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే మీకు అది చక్కగా సెటిల్ అవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్, టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ తీసుకుందాం చూడండి. -2 × 1 + 3. ఓకే, దీన్ని ఎలా రాయొచ్చు అనుకుంటున్నాం ఇప్పుడు? -2 × 1 ప్లస్ -2 × 3 అంటే ఈ -2ని బయట ఉన్న -2ని ఈ బ్రాకెట్కి బయట అనమాట, బయట ఉన్న -2ని మనం వీఆర్ డిస్ట్రిబ్యూటింగ్, ఈ రెండింటికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు దీని వాల్యూ ఎంత వచ్చిందో, దీని వాల్యూ ఎంత వచ్చిందో విడివిడిగా చూద్దాం. ఈక్వల్ అయితే ఓకే, వీ కెన్ డూ లైక్ దిస్, వీ కెన్ ఎక్స్పాండ్ లైక్ దిస్ అని అర్థం చేసుకోవచ్చు. దీని వాల్యూ మామూలుగా ఎంత మనకి? -2 × 1 + 3 4 కదా. 1 + 3 4 అంటే -2, 2 4s are 8, మైనస్ ఉంది కాబట్టి -8 వచ్చింది. ఇటు పక్కన ఎంత వచ్చిందో చూద్దాం. 2 × 1 2 కదా, మైనస్ ఉంది కాబట్టి -2, మధ్యలో ప్లస్ ఉంది. దీని వాల్యూ 2 3s are 6 మైనస్, సో -2 ప్లస్ -6 ఎంత అవుతుంది? -8 అవుతుంది. సరిపోతుంది. ఇటువైపు ఎంత వస్తుంది? అటువైపు కూడా అంతే వస్తుంది. సో ఈ ఎక్స్ప్రెషన్, ఇలాంటి ఎక్స్ప్రెషన్ మనం ఏం చేయొచ్చు అనమాట. ఎలాంటి ఎక్స్ప్రెషను? ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. టెక్స్ట్ బుక్లో చూడండి ఎగ్జాంపుల్స్, టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్స్ అన్ని చేసేద్దామా? వెరీ గుడ్. ఇక్కడ సెకండ్ ఇది -1 × 3 + -5 ఇలా ఉంది. ఎలా ఎక్స్పాండ్ చేయొచ్చు అనమాట దీన్ని అనుకుంటున్నాం. ఎలా ఎక్స్పాండ్ చేయొచ్చు అనుకుంటున్నాం? -1 × 3 ప్లస్, ఓకేనా? కావాలంటే ఇలా బ్రాకెట్ పెట్టుకోవచ్చు డిఫరెన్స్ చూపించడం కోసం. మళ్ళీ -1 × -5, రైట్? ఓకే, ఇటువైపు ఎంత వస్తుందో చూద్దాం. చూడండి, సరిపోతుందిరా చూడడానికి అనమాట. ఇలా చేయొచ్చా లేదా అని అర్థం చేసుకోవడం కోసం. సరిపోతుందిలే చూద్దాం. ఇది -1 ఇంటూ ఈ 2 యాడ్ చేస్తే -2 కదా. మరి 3 + -5, మైనస్లో ఇంకా 2 ఎక్కువ ఉన్నాయి, రైట్? గుడ్. ఈజ్ ఈక్వల్ టు -1 × 3 -3 ఈ పార్ట్ ప్లస్ ఇది -5 × 5 1s are 5, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుద్ది. సో ఈ పార్ట్ ఏమవుతుంది చూడండి. -1 × -2 అంటే 1 2s are 2a, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఈజ్ ఈక్వల్ టు ఇటువైపు ఏమొస్తుందో చూద్దాం. -3 + 5, ఈసారి +5 2 ఎక్స్ట్రా 2 సరిపోతుంది. అటు ఇటు సరిపోతుంది. సో వాట్ డస్ ఇట్ మీన్? దాని అర్థం ఏంటనమాట? మనం ఏం అర్థం చేసుకోవాలి చూడండి. ఏబిసి, సరే ఏబిసిలు 3 నెంబర్లు తీసుకుందామే మామూలుగా మన పాత పద్ధతి ప్రకారం. ఏబిసి 3 ఇంటిజర్స్ తీసుకుందాం, ఇంటిజర్స్. ఓకే, నౌ a × b + c అని ఉందనుకోండి. కావాలంటే దాన్ని a × b ప్లస్ a × c అని రాసుకోవచ్చు అనమాట. అంటే a × b ప్లస్
ఏ మల్టిప్లైడ్ బై సి అని రాసుకోవచ్చు అనమాట. దీన్నే ఏమంటారంటే డిస్ట్రిబ్యూటివ్ లా అంటారనమాట. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే మల్టిప్లికేషన్ ఈజ్, చూడండి ఎంత పెద్దది ఉందో, మల్టిప్లికేషన్ ఈజ్ డిస్ట్రిబ్యూటివ్ ఓవర్ ఎడిషన్ ఆఫ్ ఇంటిజర్స్ అంటారనమాట. ఎంత పెద్ద ఉందో చూడండి. కొంతమంది పేర్లు ఇలాగ ఉంటాయి కదా, పెద్దగా ఉంటాయి, కానీ షార్ట్కట్లో ఏదో సతీష్ అనో ఇలా పిలుస్తారు. షార్ట్కట్లో పెద్ద పేర్లు ఉంటాయి, రామ్ అని ఏదో పిలుస్తారు. అలాగే దీనికి షార్ట్ నేమ్ ఏంటి, చిన్న నేమ్ డిస్ట్రిబ్యూటివ్ లా అనమాట. కానీ ఒరిజినల్గా ఏమని చదవాలన్నమాట మనం, మల్టిప్లికేషన్ ఈజ్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది చూడండి. మల్టిప్లికేషన్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయిందో ఎడిషన్ మీద, అందుకని మల్టిప్లికేషన్ ఈజ్ డిస్ట్రిబ్యూటివ్ ఓవర్ ఎడిషన్. ఇక్కడ ఇంటిజర్స్లో ఉన్నాం కాబట్టి ఆఫ్ ఇంటిజర్స్ అంటారు అనమాట. దిస్ ఈస్ ద ప్రాపర్టీ. చూడండి ఇక్కడ ఫర్ ఎనీ ఇంటిజర్స్ ఏ బి అండ్ సి, ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఏ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. గుడ్, అర్థం చేసుకొని ట్రై చేద్దాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, నీ బర్త్డే, యూ హ్యావ్ ఇన్వైటెడ్ యువర్ ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ ఇన్వైట్ చేసేసావు. ఒక్కొక్కరికి 3 చాక్లెట్స్ ఇద్దాం అనుకున్నాం. ఎస్, యూ హ్యావ్ డిసైడెడ్ టు డిస్ట్రిబ్యూట్ 3 చాక్లెట్స్ టు ఈచ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్, ఎంతమంది వచ్చినా సరే. సో ఫస్ట్ 4 వచ్చారు, తర్వాత 6 వచ్చారు. ఫస్ట్ 4 వచ్చారు, తర్వాత 6 వచ్చారు వేరు. సో ఫస్ట్ 4కి ఎంత అవుద్ది, 4 3s కదా, 12 చాక్లెట్స్ అవుద్ది. సెకండ్ 6కి ఎంత అవుద్ది, 6 3s కదా, 18 అవుద్ది. అంటే మొత్తం మీద 30 అయింది. 4 3s 6 3s. సో అదే మనం 3 ఇద్దాం అనుకున్నాం, 3 మల్టిప్లైడ్ బై ఫస్ట్ 4 వచ్చారు, తర్వాత 6 వచ్చారు, 4 + 6. కాబట్టి 3 మల్టిప్లైడ్ బై 4 ప్లస్ 3 మల్టిప్లైడ్ బై 6 డిస్ట్రిబ్యూట్ చేశాను అనమాట ఇలాగ. సో 3 4s 12, 3 6 18, మొత్తమే 30. సరిపోయింది కదా. ఆ తర్వాత ఇంకొక 2 వచ్చారనుకో, అప్పుడు ఎలా రాయచ్చు అనమాట, 3 ఇంటూ ఫస్ట్ 4, ఆ తర్వాత 6, ఆ తర్వాత 2. ఇప్పుడు ఎలా రాయచ్చు అనమాట, 3 ఇంటూ 4 ప్లస్ 3 ఇంటూ 6 ప్లస్ 3 ఇంటూ 2, అలా నువ్వు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే వెళ్ళచ్చు అనమాట. ఎంత వస్తుందో చూడండి సరదాగా. ఈ ప్రాపర్టీ పేరు ఏంటనమాట, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అనమాట. అంటే ఏ ఇంటూ, మళ్ళీ చెప్తాను చూడండి ఒకసారి జాగ్రత్తగా చూడనా అందరూ, వెరీ గుడ్. ఏ ఇంటూ బి ప్లస్ సిని ఏమని రాస్తాం అనమాట మనం, ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి అని రాస్తాం అనమాట. దీన్నే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటారు. నాట్ ఓన్లీ బి ప్లస్ సి, యూ కెన్ టేక్ ఎన్నెన్ని తీసుకోవచ్చు, బి ప్లస్ సి ప్లస్ డి ఇంకొకటి తీసుకోవచ్చు. అప్పుడు ఏ ఇంటూ బి ఒక్కొక్కటి అనమాట రాయాలి జాగ్రత్తగా. లేదు ఇది నేను మీకు ఎక్స్ట్రాగా చెప్తున్నాను, ఏ ఇంటూ సి ప్లస్ ఏ ఇంటూ డి, ఇలా ఎన్నైనా ఎక్స్టెండ్ చేయొచ్చు అనమాట మనం. ఓకే, గుడ్. అండ్ వన్ మోర్ థింగ్, మీకు చాలా విషయాలు చెప్పారనిపిస్తుంది నాకు ఇక్కడ. ఏ ఇంటూ బి ప్లస్ సి ఉంది కదా, దీన్ని ఒక్కొక్కసారి ఎలా రాస్తారు తెలుసా, ఇలా కూడా రాస్తారు, ఇంటూని మైన్ చేసేస్తారు అనమాట. ఇక్కడ ఇలా ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏసీ అని షార్ట్కట్లో రాసేస్తారు సుమా. అంటే ఈ మధ్యలో ఇంటూ ఉన్నట్టు అనమాట, ఈ మధ్యలో ఇంటూ ఉన్నట్టు అనమాట, ఇక్కడ ఇంటూ ఉన్నట్టు అనమాట, మల్టిప్లికేషన్ సింబల్ ఉన్నట్టు అనమాట. ఇంకొక విషయం చెప్పనా, అదే కాదు, ఇంకొక అసలైన విషయం ఏంటంటే, ఒకవేళ ఏ ప్లస్ బి ఇంటూ సి అని ఇటు పక్కన కనిపించిన మీకు మల్టిప్లయర్ ఇటువైపు కనిపిస్తుంది అనుకోండి, అప్పుడు కూడా జాగ్రత్తగా సి ఇంటూ ఏ అనమాట, ఇలా వెనక్కి సి ఇంటూ ఏ లేదా ఏ ఇంటూ సి ప్లస్ బ్రాకెట్లో ఏదైతే మధ్యలో ఉందో అదనమాట, ప్లస్ బి ఇంటూ సి అనమాట. చూడండి, ఏ ఇంటూ సి ప్లస్ బి ఇంటూ సి అనమాట. అది దాట్స్ ద వే యూ నీడ్ టు ఎక్స్పాండ్ ఇట్. గుడ్, వెరీ నైస్. అండ్ వన్ మోర్ థింగ్ యూ మస్ట్ అండర్స్టాండ్. మీకు కొన్ని కొత్త విషయాలు కూడా నేర్పుతున్నాను. నాట్ ఓన్లీ దాట్, యూ కెన్ ఎక్స్పాండ్ ఇట్ టు సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటిజర్స్ ఆల్సో. సబ్ట్రాక్షన్ కూడా ఈ డిస్ట్రిబ్యూటివ్ లా అని చెప్పొచ్చు అనమాట. ఎట్లా చూడండి, దీన్ని ఎలా రాయచ్చు అనమాట. ఇప్పుడు ఫార్ములాని ఏ ఇంటూ బి మైనస్ ఏ ఇంటూ సి అనమాట. దిస్ టైమ్ ఏ ఇంటూ బి, ఇది మధ్యలో కూడా మధ్యలో వస్తుంది అనమాట, మైనస్ ఏ ఇంటూ సి. అదవుతుందా, సబ్ట్రాక్షన్ ఆఫ్. అంటే ఇప్పుడు ఎలా చదవాలి మరి, మల్టిప్లికేషన్ ఈజ్ డిస్ట్రిబ్యూటివ్ ఓవర్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటిజర్స్ అని చదవాలన్నమాట. మల్టిప్లికేషన్ ఈజ్ డిస్ట్రిబ్యూటివ్ ఓవర్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటిజర్స్ అని చదవాలి. షార్ట్కట్లో డిస్ట్రిబ్యూటివ్ లా, దట్స్ ఇట్. అండ్ ఫైనలీ ఐ వాంట్ టు టెల్ ఫైనలీ అబౌట్ దిస్ రూల్. ఓకే, ఇంకోటి ఏం చెప్పదలుచుకున్నానంటే, ఒకవేళ ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి అని ఇటువైపు కనబడింది అనుకో,
అప్పుడు వీ మస్ట్ బీ ఏబుల్ టు రైట్ ఇన్ దిస్ డైరెక్షన్, ఇలా రాయగలగాలన్నమాట. అంటే ఫార్ములా ఇట్ సైడ్ అనమాట. అంటే రెండిట్లో ఏని మనం బయట పెట్టగలిగి, ఇది ఇలా బయట పెట్టగలిగి, ఏనా. ఇప్పుడు ఇక్కడ ఇది బయట తీస్తాం, ఏం తీసేసాం అనుకోండి, ఇమాజిన్ చేసుకోండి, వి ప్లక్డ్ అవుట్ ఆఫ్ ఇట్, దాని నుంచి తీస్తాం అనుకోండి, ఇక్కడ బి మిగిలిపోద్ది, అదిగో బి, ఇక్కడ సి మిగిలిపోద్ది, ఇటు పక్కన సి, సో బి ప్లస్ సి మిగిలిపోద్ది అనమాట. సో ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి ఈ టైప్లో కనబడింది అనుకోండి, ఏని ఒక్కదాన్ని బయట రాసి ఈ బీని సిని మనం సెట్గా రాయొచ్చు అనమాట. సేమ్ జస్ట్ ఐఎమ్ యూజింగ్ ద రివర్స్ స్టేట్మెంట్, వెనక్కి చూపిస్తున్నాను అనమాట. సో ఈ ప్రాపర్టీ పేరు ఏంటనమాట? అమ్మో ఎంత లాంగ్ డిస్కషన్ వచ్చిందో చూసారు దీని గురించి, డిస్ట్రిబ్యూటివ్ లా. కానీ మీరు మాత్రం సింపుల్గా చేసేస్తారు, నో డౌట్ ఎట్ ఆల్. షల్ వి గో ఫర్ సమ్ ఎగ్జాంపుల్స్ దాన్? వై నాట్? కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం. చూడండి, ఇప్పుడు నేర్చుకున్న రూల్స్ అన్నిటిని ఉపయోగించి, రూల్స్ ఇన్ ద సెన్స్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, మనం ప్రీవియస్ పార్ట్స్లో నేర్చుకున్నాం కదా, అవన్నీ ఉపయోగించి మనం కొన్ని విషయాలు చేద్దాం. చూడండి, అందుకన్నా ముందు ఇక్కడ వెరిఫై అని ఏదో ఉందంటే చూడండి, వెరిఫై చేసేద్దాం, గబగబా వెరిఫై చేసేద్దాం. ఏంటంటే ఇది చూడండి, -3 ఇంటూ -4 -2 ఈజ్ ఈక్వల్ టు -3 ఇంటూ -4 -3 ఇంటూ 2. ఎస్, సమ్ ఆఫ్ యువర్ అబ్జర్వింగ్ దిస్. చూడండి, ఇక్కడ 3 నెంబర్లు కనబడుతున్నాయి, -3 ఒకటి కనబడుతుంది, -4 ఒకటి కనబడుతుంది, 2 ఒకటి కనబడుతుంది. ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని వెరిఫై చేయమంటున్నాను అనమాట. ఇక్కడ ఇప్పుడే మాట్లాడుకున్నాం, సబ్ట్రాక్షన్కి వెరిఫై చేయమంటున్నాను అనమాట. సో కెన్ వి రైట్ లైక్ దిస్, -3 ఇంటూ -4 మైనస్ ఈ మధ్యలో ఇది అనమాట, మళ్ళీ -3 ఇంటూ -2 సరిపోతుందా లేదో వెరిఫై చేయమంటున్నారు. వెరిఫై చేద్దాం. ఇలా దీని ఆన్సర్ ఎంత వస్తుందో చూద్దాం, ఇలా దీని ఆన్సర్ ఎంత వస్తుందో చూద్దాం. సో -3 ఇంటూ ఈ బ్రాకెట్లో ఏంటి, -4 -2 -6 కదా మరి. ఓకే, -3 ఇంటూ -6 అంటే 3 6 are 18, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 18 అవుద్ది. ఇటు పక్కన 18 వచ్చింది, ఇటు పక్కన ఎంత వస్తుందో చూద్దాం. 3 4 are 12, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, మైనస్ ఇక్కడ చూద్దాం 3 2s are 6, కానీ ఒకదానికి మైనస్ కూడా -6 అవుతుంది. సో ఇది 12 మైనస్ ఆఫ్ మైనస్ మళ్ళీ ప్లస్ అవుతుంది కదా, 12 + 6 18 సరిపోయింది. వెరిఫైడ్, ఈక్వల్, వెరిఫైడ్. LHS ఈజ్ ఈక్వల్ టు అంటే ఇటు పక్కదే, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్, దట్స్ ఇట్, వెరిఫైడ్ అనమాట. అక్కడ ఏమడుగుతున్నారు క్వశ్చన్ చూడండి, ఎక్స్టెన్షన్, ఈజ్ మల్టిప్లికేషన్ డిస్ట్రిబ్యూట్ ఓవర్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటిజర్స్? ఎస్, మల్టిప్లికేషన్ ఈజ్ డిస్ట్రిబ్యూటివ్ ఓవర్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటిజర్స్. ముందే చెప్పేసుకున్నాం మనం ఆల్రెడీ. ఈ ఎగ్జాంపుల్ని బట్టి ఓకే, ఒక ఎగ్జాంపుల్ సరిపోతుందని అనుకోకూడదు, కానీ ఎస్ ఇట్ ఈస్ ట్రూ. అందుకని ఏం చెప్పేచ్చు అనమాట, మల్టిప్లికేషన్ ఈజ్ డిస్ట్రిబ్యూటివ్ ఓవర్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటిజర్స్ అని రాయొచ్చు అనమాట, కన్క్లూజన్ అది. రైట్, ఓకే, లెట్స్ మూవ్ క్విక్లీ. ఇంకా ముందుకు వెళ్ళాలి కదా మనం. ఇక్కడ చూడండి, చిన్న విషయం ఇచ్చారు, మల్టిప్లికేషన్ ఆఫ్ 2 or more నెగిటివ్ నెంబర్స్. టూ నెగిటివ్ నెంబర్స్ మల్టిప్లై -2 ఇంటూ -3 చేస్తున్నాం అనుకోండి, 2 3 6. ఓకే, ద థింగ్ ఈజ్ ఇక్కడ మనం గమనించాల్సింది సింబల్స్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. అంటే 2 నెగిటివ్ ఉంటే ప్లస్ అవుతుంది, 3 నెగిటివ్ ఉంటే ఏమవుతుంది అనమాట, మైనస్ అవుతుంది. అదే ఇక్కడ చెప్తున్నారు అనమాట, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 1 కాబట్టి 1 రిజల్ట్, ఎన్ని 1లు ఉన్నా 1 కాబట్టి ఇక్కడ 3 మైనస్లు ఉన్నాయి కాబట్టి మైనస్ వచ్చింది. 4 మైనస్లు ఉంటే ఏమైంది, ప్లస్ అయిపోతుంది, అంతే కదా. ఒక జత ప్లస్ ఒక జత ప్లస్, రిజల్ట్ ప్లస్ వచ్చేస్తుంది. అంటే 4 మైనస్లు వరుసగా మనం మల్టిప్లై చేసి వస్తే ఆన్సరు దాంతోపాటు వచ్చే సింబల్ ఏంటంటే ప్లస్ అనమాట. అదే 5 మైనస్లు ఉంటే మైనస్ వస్తుంది. సో వాట్ షుడ్ వీ అండర్స్టాండ్ హియర్, మైనస్ నెగిటివ్ సింబల్స్ కనుక ఈవెన్ నెంబర్లో ఉంటే, అంటే 2 4 6 8 10 ఇన్నేసి ఉంటే రిజల్ట్ పాజిటివ్ అవుతుంది. అదే మైనస్ నెగిటివ్ సింబల్స్ కనుక ఆడ్ నెంబర్స్లో ఉంటే, అంటే 1 ఉన్నా 3 ఉన్నా 5 ఉన్నా మనకి నెగిటివ్ వస్తుంది, అంతే కదా. 3 ఉన్నాయనుకోండి, ఒక జత ప్లస్ అవుద్ది, మళ్ళీ ఇంకో మైనస్ మిగిలిపోతుంది. కాబట్టి యూ మస్ట్ అండర్స్టాండ్ దట్. ఓకే, ఇఫ్ నెగిటివ్ ఇంటిజర్ మల్టిప్లైడ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ద ప్రొడక్ట్ ఈజ్ పాజిటివ్. నెగిటివ్ నెంబర్ కనుక ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మల్టిప్లై చేస్తే పాజిటివ్ వస్తుంది. ఇఫ్ నెగిటివ్ ఇంటిజర్ ఈజ్ మల్టిప్లైడ్ ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్, 3 5 ఇలా మల్టిప్లై చేస్తాం అనుకోండి, ద ప్రొడక్ట్ అంటే వచ్చే ఆన్సరు సమ్ నెంబర్ వస్తుంది, దాంతోపాటు అది మైనస్ అవుతుంది అని అర్థం అనమాట. గాట్ ఇట్? గుడ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 8, ఎగ్జాంపుల్ 9, ఎగ్జాంపుల్ 10 చేసి మనం ఈ సెషన్ క్లోజ్ చేసేద్దాం. చూడండి, మల్టిప్లై ద ఫాలోయింగ్ యూజింగ్ అసోసియేటివ్ లా. అసోసియేటివ్ లా ఉపయోగించి మల్టిప్లై చేయమంటున్నారు ఎగ్జాంపుల్ 8లో. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి,
-25 ఇంటూ -4 ఇంటూ 2 ఇంటూ -8 చేయాలంట. ఏం ఉపయోగించి? అసోసియేటివ్లా ఉపయోగించమని మనకు క్లూ ఇచ్చేశారు. కాబట్టి మనం ఎలా చేద్దామంటే ఫస్ట్ చూడండి, ఎస్ -25 ఇంటూ -4ని మనం పేర్ చేద్దాం ఫస్ట్. మిగిలిన ఏమన్నా 2 ఇంటూ -8 ఉంది, అసోసియేట్ చేసాం. -25ని 4ని కాంబినేషన్ తీసుకున్నాం, ఎందుకంటే 25 4s 100 అని మనకి ఈజీగా తెలిసిపోతుంది కదా, అందుకనమాట. ఇది 100 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 100 ఇంటూ 2 ఇంటూ -8. మళ్ళీ ఇప్పుడు 100ని 2ని అసోసియేట్ చేద్దాం, ఓకే, ఇంటూ -8. ఈ రెండింటిని పేర్ చేసాం, ఎందుకంటే 100 2s ఈజీ కదా, 200 -8 ఎంత? ఇప్పుడు ఫైనల్గా మనం ఆన్సర్ రాసేది 1600, దానికి మైనస్ పెడతాం అనమాట, జస్ట్ ఫర్ కన్వీనియన్స్ సేక్. ఈజీగా మల్టిప్లికే, మామూలుగా చేయాలంటే టైం పట్టేస్తుంది మనకి. కాబట్టి ఫస్ట్ ఈ రెండు పేర్ చేసాం, 100 వచ్చింది, మిగిలిన రాసేసాను యాస్టీస్గా. మళ్ళీ తర్వాత 100ని 2ని పేర్ చేశాను, 200 208 అంటే మనకి చాలా ఈజీగా తెలిసిపోతుంది కదా, అందుకని. గుడ్. సెకండ్ చూడండి, సెకండ్ కూడా చేసేస్తాను మీకోసం, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సెకండ్ అదే టెక్స్ట్ బుక్లోనే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, చూడండి, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏంటి ఇక్కడ? ఇది సెకండ్ క్వశ్చన్, రైట్, గుడ్, అండర్స్టాండ్. ఫస్ట్ ఇది ఆన్సర్. ఫస్ట్ చూడండి, ఓకే, ఐ విల్ డూ హియర్ -20 ఇంటూ -2 ఇంటూ -5 ఇంటూ 7. సో ఫస్ట్ -20 ఇంటూ, ఓకే, -20 ఇంటూ -2ని -5ని అసోసియేట్ చేద్దాం, ఇంటూ 7. ఈ రెండింటిని పేర్ చేశాను అనమాట. సో -20 ఇంటూ -2 ఇంటూ -5 ఉంది, +10 అవుతుంది కదా, 2 5 10, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ 7. అక్కడ ఒక స్టెప్ అయింది. ఇప్పుడు మనం 20ని 10ని మనం అసోసియేట్స్ చేద్దాం, -20 ఇంటూ 10 చేద్దాం, దెన్ వీ గో ఫర్ 7. 20 10s 200 కదా, ఈజీగా తెలుస్తుంది కదా, అందుకని ఇంటూ 7. సో 7 200s 1400, మైనస్ ఉంది కూడా -1400. ఇట్స్ వెరీ సింపుల్ థింగ్, జస్ట్ పేర్ దెమ్ అండ్ మల్టిప్లై దెమ్. ఓకే, ఎగ్జాంపుల్ 9 చేద్దాం, చూడండి. ఆర్ 42 -42 ఇంటూ -7 -7 ఇంటూ -42 ఈక్వల్, ఈ రెండు ఈక్వల్ అయినా అని అడుగుతున్నారు. చెక్ చేద్దాం. 42 7s అంటే -42 ఇంటూ -7 ఎంతో చూద్దాం. మామూలుగా 42 7s ఎంత? సంథింగ్ లైక్ 294 ప్లస్ 294, ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇది ప్లస్ 294. -7 ఇంటూ -42 చేద్దాం. ఇప్పుడు కూడా 742సే కదా, 294ఏ కదా, ప్లస్ 294. ఎస్, దే ఆర్ ఈక్వల్, అంతే కదా. 3 4s అన్న 4 3s అన్న ఒకటే కదా. ఆల్ ఇట్ హ్యాపెండ్ హియర్, కొంచెం పెద్ద ఇంటిజర్స్ వచ్చినాయి, ఇక్కడో ఇంటిజర్ ఇక్కడో ఇంటిజర్, -42 -7 వచ్చినాయి అనమాట. ప్లేసెస్ మార్చుకోవచ్చు మల్టిప్లికేషన్లో, ఎక్సెప్ట్ ఇన్ సబ్ట్రాక్షన్ అండ్ డివిజన్. ప్లస్కి మల్టిప్లికేషన్కి మనం ప్లేసెస్ డిజిట్స్ అటు ఇటు తారుమారు చేసుకోవచ్చు. కాబట్టి 42 ఇంటూ -40 ఇంటూ -7 అన్న, -7 ఇంటూ -42 అన్న ఒకటే రిజల్ట్ వస్తుంది. బట్ వాట్ ఈస్ ద లా ఇన్వాల్వ్డ్ హియర్? ఎస్, మల్టిప్లికేటివ్ కామ్యుటేటివ్ లా అనొచ్చు అనమాట. అంటే మల్టిప్లికేషను కామ్యుటేషను, లేదా కామ్యుటేటివ్ లా అండర్ మల్టిప్లికేషన్ అంటారనమాట. అండర్ మల్టిప్లికేషన్ అంటారనమాట. లేదా సింపుల్గా ఇక్కడ చూడండి, కామ్యుటేటివ్ మల్టిప్లికేటివ్ కామ్యుటేటివ్ లా అని కూడా రాయొచ్చు అనమాట. గుడ్. ఎగ్జాంపుల్ 10 నౌ. సింప్లిఫై. ఎగ్జాంపుల్స్ కూడా చేస్తున్నాను, ఎందుకంటే మీరు ప్రతి లెక్క కవర్ చేయాలి. ప్రతిది వస్తే మీరు స్ట్రాంగ్గా తయారవుతారు అనమాట. అదే మేము చేయలేదు అనుకోండి, మీరు వదిలేస్తారు. దాట్స్ ద ప్రాబ్లం. సో -48 ఇంటూ -36, దీన్నంటే సింప్లిఫై చేయాలంట. సింప్లిఫై చేద్దాం, చూడండి ఏంటి అర్థం అవుతుంది మీకు, చేసినప్పుడు అర్థమైపోతుంది. చూడండి, 26 ఇంటూ -48 ప్లస్ -48 ఇంటూ -36. ప్రాబ్లం తీసుకున్నాను, ఇచ్చిందే మళ్ళీ తీసుకున్నాను, ఈజ్ ఈక్వల్ టు. ఇక్కడ మీరు ఒక విషయం అబ్జర్వ్ చేయాలి జాగ్రత్తగా. ఎప్పుడైనా సరే ఒక ఇంటూ ఒక ప్లస్ ఇన్వాల్వ్ అయిందనుకోండి, ఇలాగా అది డిస్ట్రిబ్యూటివ్ లా అనమాట. లాస్ట్ లా నేర్చుకున్నాం కదా, అది ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ లా. సో ఇక్కడ మనం ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను చూడండి, చిన్న అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. -48 ఇంటూ 26 అని రాశాను అనమాట. ఇక్కడ తారుమారు చేశాను ప్లేస్లో, అంతే. ఇది ముందుకి ఇది వెనక్కి రాశాను.
ఎందుకంటే ఇటు పక్కన ముందు -48 ఉందని అది అబ్జర్వ్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ -48 ఉంది కదా, ఇది కూడా ముందు ఉంటే బాగుండని చెప్పి జస్ట్ ఫస్ట్ స్టెప్లో ఇది ముందుకు తీసుకొచ్చాను. చేయొచ్చా మరి అలా మార్చుకోవచ్చా, అందుకే లాస్ అనమాట, రూల్స్ అనమాట. ఏంటి, బై వాట్ రూల్ ఐ హ్యావ్ చేంజ్డ్ దిస్? కామ్యుటేటివ్ లా అండర్ మల్టిప్లికేషన్ అనమాట. సింపుల్ కామ్యుటేటివ్ లా అని రాయండి చాలు. కామ్యుటేటివ్ లా అండర్ మల్టిప్లికేషన్ అనమాట. అలా ప్లేస్ని మార్చుకోవచ్చు అనమాట. ఫస్ట్ సెట్కే మార్చాను, దీనికే మార్చాను. ఇప్పుడు చూడండి, రెండిట్లో కూడా ఓకే, ఐల్ షో యూ డిఫరెంట్లీ. మీకు డిఫరెన్స్ కోసం ఐల్ యూజ్ డిఫరెంట్ కలర్. సి రైట్, చూడండి ఇక్కడ -48 కనబడుతుంది కదా, -48 ఇక్కడ కనబడుతుంది కదా, -40. దాన్ని బయట రాద్దాం. -48 ఇంటూ కూడా కనబడుతుంది కదా. ఇప్పుడు -48ని మనం తీసేసాం అనుకోండి బయటికి, ప్లక్డ్ అవుట్ ఆఫ్ ఇట్. అప్పుడు ఇక్కడ 26 ఉంది ప్లస్ -36 ఉంది, చూసారా? 26 ఇక్కడేమో ఏం కనబడుతుంది, 48 తీగానే -36 కనబడుతుంది. గాట్ ఇట్? వెరీ గుడ్. 26 -36 గుర్తొస్తుందా? ఇప్పుడు మనం వెనక్కి చూసుకున్నాం అనుకోండి, డిస్ట్రిబ్యూట్లో -48 ఇంటూ 26, ఇదిగో వెనక్కి చూసుకుంటున్నాను, -48 ఇంటూ -36 ప్లస్ అదనమాట. ఈసారి వెనక్కి వస్తున్నాం, ఎక్స్పాండెడ్ ఫామ్ నుంచి కాంట్రాక్టెడ్ ఫామ్ చిన్నదానికి వస్తున్నాం అనమాట మనం. గాట్ ఇట్? గుడ్, యూ విల్. సో -48 ఇంటూ 26లోంచి -36 తీసేద్దాం. -10 ఎక్కువ ఉంది, ఇది 26 -36 -10 ఎక్కువ ఉంది. సో -48 ఇంటూ 10, దట్స్ 480. 48 10s 480, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది అనమాట. 480 అనమాట దీని ఆన్సర్. జాగ్రత్తగా ఆలోచిస్తారా? మరి చూసుకున్నారు ఒక్కసారి. ఫస్ట్ ఏం చేసాం, దీన్ని ఇలా మార్చాం, ప్లేస్లు మార్చి, ఇదిగో 48 ముందుకు వచ్చేసింది. ఇప్పుడు ఈ 48ని మనం బయటికి సింగిల్గా రాసేసాం, ఇక్కడ ఇలా సింగిల్గా రాసాం. అది సింగిల్గా రాయిగా మిగిలిన ఏంటి, 26 -36 కదా, 26 ప్లస్ -36 మిగిలినాయి. 26లోంచి 36 తీస్తే -10 మరి. సో -48 అండ్ -10 480 అవుతుందని మీరు అబ్జెక్ట్ చేశారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ వాచింగ్. ఎక్సర్సైజ్ చేస్తాను, 1.3 చేస్తాను. గెట్ రెడీ.